రాష్ట్రంలో 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి విశాఖపట్నంలో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అనంతపురంలోని సెరికల్చర్ భవనం వద్ద ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో 16 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ ఎంఎస్ఎంఈ కాంప్లెక్స్ కు మంత్రి భూమి పూజ చేశారు. సీఎం చంద్రబాబు ఈ వయసులో కూడా పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించాలని తపన పడుతున్నారని పయ్యావుల తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేసి గెలిపించుకోవడం ద్వారా తమ భవిష్యత్తే కాదు తమ పిల్లల భవిష్యత్తు కూడా వాళ్ళు మంచి చేశారు అనేటువంటిది స్పష్టంగా కనపడేలా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రపంచంలో మనం అందరం పొద్దున్న లేస్తేనే గూగుల్ అని చూస్తా ఉన్నాం. గూగుల్ లేని ప్రపంచాన్ని మనం ఊహించలేకుండా అయిపోయినాం. ఇవన్నీ ఎందుకు అనంటే అంత విశ్వవ్యాప్తమైనటువంటి గూగుల్ సంస్థ మొట్టమొదటిసారి అమెరికాను వదిలి అతి పెద్ద పెట్టుబడి ఎక్కడ పెట్టిందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పెట్టింది అనంటే అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్. ఎప్పుడైతే గూగుల్ ప్రకటించిందో దాని చుట్టూ దానికి అనుబంధంగా పనిచేసేటువంటి కంపెనీలన్నీ కూడా మేము వస్తున్నాం అనేటువంటి సంప్రదింపుల్ని రాష్ట్రంతో మొదలుపెట్టారు. రేపు విశాఖపట్నంలో జరగబోయేటువంటిది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైన ఘటన. ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు. మా టార్గెట్ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరన్నా కూడా మా ప్రోగ్రెస్ అంతా ఏంటంటే నువ్వు పెట్టుబడులు ప్రపంచానికి సప్లై చేసుకో, మాకు ఉద్యోగాలు ఏంచాలి. ఇది మా లక్ష్యంతో పనిచేస్తున్నాం. యువతకు ఉద్యోగాల కల్పన, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు దాదాపు ప్రతి దగ్గర కూడా మనకి పెట్టుబడులు జరుగుతూ ఉన్నాయి.